వైట్ హౌస్ దగ్గర ఏదైతే ఫైరింగ్ జరిగిందో దాంట్లో ఇద్దరు నేషనల్ గార్డ్స్ని షూట్ చేసిన పర్సన్ని ఆఫ్ఘనిస్తాన్ నేషనల్గా గుర్తించారు. 2021లో ఎప్పుడైతే ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికాకు సంబంధించిన ఆర్మీ అక్కడి నుంచి వచ్చేసిందో ఆ ఇవాక్యుయేషన్స్ జరిగిన సమయంలో ఈ ఆఫ్ఘన్ నేషనల్ అమెరికాకు వచ్చాడు. ఇక్కడ పౌరసత్వం తీసుకోకుండానే ఇక్కడ పనిచేస్తున్నాడా, ఇమిగ్రేషన్ మీదనే ఇక్కడ వర్క్ చేస్తున్నాడా, మొత్తం మీద ప్రస్తుతానికైతే యుఎస్ గవర్నమెంట్ దీని మీద రియాక్ట్ అయింది. ఇటు ట్రంప్ కూడా చాలా సీరియస్ అయ్యాడు. ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన నేషనల్స్ ఇప్పుడు కంట్రీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎంక్వైరీ చేయాలి. ఎట్ ద సేమ్ టైం ఆఫ్ఘనిస్తాన్ పూర్తిగా బ్యాన్ చేయాలి. ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన ప్రజలు ఎవరు ఇంకా అమెరికాకు రాకూడదు అని చెప్పేసి ఒక అఫీషియల్ స్టేట్మెంట్, ఇప్పుడైతే ఒక అఫీషియల్ స్టేట్మెంట్ వచ్చింది. అఫీషియల్ స్టేట్మెంట్ కూడా మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. ఎఫెక్టివ్ ఇమీడియట్లీ ప్రాసెసింగ్ ఆఫ్ ఆల్ ఇమిగ్రేషన్ రిక్వెస్ట్ రిలేటింగ్ టు ఆఫ్ఘన్ నేషనల్స్ ఈజ్ స్టాప్డ్ ఇండెఫినెట్లీ pending further review of security and vetting protocols. The protections and safety of our homeland and of the American people remains our singular focus and mission. So effective immediately అని చెప్పుకొస్తున్నారు. సో ప్రాసెసింగ్ ఆఫ్ ఆల్ ఇమిగ్రేషన్ రిక్వెస్ట్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఎవరు రావడానికి, ఇక్కడి నుంచి ఆఫ్ఘనిస్తాన్కి ఎవరు వెళ్ళడానికి, మొత్తం మీద ఇటు యుఎస్కి సంబంధించిన అమెరికాకి సంబంధించిన ఇమిగ్రేషన్కి సంబంధించిన డిపార్ట్మెంట్ ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. సో ఆఫ్ఘనిస్తాన్లోని ఎవరిని ఇంకా వీసా ప్రాసెసింగ్ చేసి వాళ్ళని తీసుకునే ఆలోచన అమెరికాకి లేనట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. ఇటు బాగ్రామ్ ఎయిర్ బేస్ గురించి గతంలో కూడా ఆయన మాట్లాడాడు. 2021లో ఎప్పుడైతే ఇవాక్యుయేషన్స్ చేశారో అప్పుడు బాగ్రామ్ ఎయిర్ బేస్ని వదిలేసి రాకుండా ఉండాల్సిందని ఆయన చెప్పుకొచ్చాడు.